ఎన్ఎంఎంఎస్ 2025 అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమంటే స్టూడెంట్ ఫోటో అండ్ సైన్, అంటే ఫోటో కింద సైన్ చేసినటువంటిది ఉండాలి. ఇది 10 to 30 KB మధ్యలో ఉండాలి, అది కూడా జేపీలో ఉండాలి. అలాగే స్టూడెంట్ ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పిహెచ్ ఉన్నట్లయితే పిహెచ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా 150 to 1 MB లోపల ఉండేటట్లుగా మనం స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఎలా ఎన్ఎంఎంఎస్ అప్లై చేయాలో చూద్దాం. ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి సెర్చ్లో బీఎస్సీ ఏపీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు బీఎస్సీ ఏపీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకు కిందికి వెళ్తున్నట్లయితే మనం బ్లూ కలర్లో ఉన్నాయి, దీన్ని అట్నే కిందికి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్టీఎస్సి ఎన్ఎంఎంఎస్ అని ఉంటుంది. ఈ ఎన్ఎంఎంఎస్ను దగ్గరికి తీసుకెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్లోనే బ్లూ కలర్లో ఎన్ఎంఎంఎస్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ ఈ లాగిన్లో స్కూల్ ఈడైస్ కోడ్, పాస్వర్డ్ ఉంటుంది. స్కూల్ ఈడైస్ కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే లాగిన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఏ స్కూల్ విద్యార్థులు అయితే అప్లై చేస్తున్నారో ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్లోనే అప్లై చేయాలి. ఇలా డైస్ కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ హై స్కూల్సా, గవర్నమెంట్ యూపీ స్కూల్సా, జెడ్పీ హై స్కూల్సా, మున్సిపల్ హై స్కూల్సా, మరియు మండల పరిషత్ యూపీ స్కూల్సా, మున్సిపల్ యూపీ స్కూల్సా, ఎయిడెడ్ హై స్కూల్సా, ఎయిడెడ్ యూపీ స్కూల్సా, ఏపీఎంఎస్ స్కూల్సా అని ఉంటాయి. దీనిలో మనం దేనికి సంబంధించింది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ ఇక్కడ స్కూల్ యూడైస్ కోడ్ నేమ్ వస్తుంది, డిస్ట్రిక్ట్ కోడ్ కూడా వచ్చేస్తుంది, మండలం కూడా వచ్చేస్తుంది. ఆఫ్ ది స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం విద్యార్థి యొక్క పేరు టైప్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ విద్యార్థి ఆ డేట్ ఆఫ్ బర్తే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ జెండర్, మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. ఫాదర్ నేమ్ ఆధార్లో ఎలా అయితే ఉంటుందో అలా ఎంటర్ చేయాలి. ఫాదర్ ఎడ్యుకేషన్ ప్రైమరీ వరకు ఉన్నట్లయితే అప్ టు ప్రైమరీ, మరి 7th వరకు అయితే అప్పర్ ప్రైమరీ అని, సెకండరీ అయితే 8th నుంచి 10th అని, సీనియర్ సెకండరీ అంటే ఇంటర్ అని, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటూ ఏమీ చదవకపోతే ఎనీ అదర్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఫాదర్ ఎడ్యుకేషన్ అయిపోతానే ఆక్యుపేషన్, విద్యార్థుల ఫాదర్స్ అందరూ కూడా వర్కర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ఫార్మర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫార్మర్, ఆఫీసర్, రిలేటెడ్ వర్కర్స్. ఏది లేదనుకోండి నాట్ ఎంప్లాయిడ్ కూడా తీసుకోవచ్చు. మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మదర్ ఎడ్యుకేషన్ సేమ్ ఫాదర్కు సంబంధించినట్లే, మదర్ ఆక్యుపేషన్ సేమ్ ఫాదర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ మంది హౌస్ వైఫ్ ఉంటారు కాబట్టి నాట్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్, తెలుగు మీడియంలో రాస్తావా, ఇంగ్లీష్ మీడియంలో రాస్తావా, ఉర్దూ మీడియంలో రాస్తావా అంటే ఆ క్వశ్చన్ పేపర్ ఆ విధంగా వస్తుంది. మనం ఏదైతే మనకు అవకాశం ఉంటుందో అంటే మనకి ఈజీ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో కమ్యూనిటీ మనం ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడిఈ అని ఉంటాయి. మనం ఏ దానికైతే చెందుతామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటేనే దాని కాపీని ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి ఆ కాపీని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో అప్ టు 1 lakh వరకు, 1 lakh నుంచి 2 అందరూ కూడా దాదాపుగా అప్ టు 1 lakh ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ సర్టిఫికేట్ అడుగుతుంది. సర్టిఫికేట్ కూడా మనం ఇలా వెళ్ళి డాక్యుమెంట్లో నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సన్ విత్ డిజబిలిటీ అంటే పిహెచ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేయాలి. ఎస్ అయితే డిజబిలిటీ కూడా ఆర్థోపెడిక్గా, హియరింగ్ ఇంపైర్డా, విజువల్ ఇంపైర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎస్ అని క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సర్టిఫికేట్ అడుగుతుంది బ్రౌజ్ అనేది. సో సర్టిఫికేట్ మనం పెట్టాలి. ఇక్కడ వచ్చేసి పర్సెంటేజ్ అనేది ఎంటర్ చేయాలి. నో అనుకోండి ఈ కాలమ్స్ ఏమి కూడా ఉండవు. డైరెక్ట్గా స్కూల్ హెచ్ఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ యొక్క ఈమెయిల్ ఐడి, మరియు రెండు కూడా ఒకటే ఉండొచ్చు, స్కూల్ హెడ్ మాస్టర్ యొక్క ఈమెయిల్ ఐడి. ఇక్కడ 7th క్లాస్లో వచ్చినటువంటి టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఏరియా అంటే అర్బనా రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోతేనే ఇక్కడ ఈ భాగంలో బ్రౌజ్ అనేది ఉండండి, ఫోటో అండ్ సిగ్నేచర్. ఈ బ్రౌజ్ దగ్గర ఫోటో అండ్ సిగ్నేచర్ది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకుంటేనే వచ్చేస్తుంది. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే అనేది క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఎన్నైతే సబ్మిట్ చేసి ఉంటామో అవన్నీ కూడా రిపోర్ట్స్లో ఉంటాయి. ఇక్కడ రిపోర్ట్స్లో రావడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యార్థి కట్టవలసినటువంటి ఫీజు అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఎక్కడన్నా కానీ విద్యార్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తప్పుగా మనం నమోదు చేసి ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్లోకి వెళ్తే మళ్ళీ మొదటగా ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఎడిట్ చేస్తే ఇలా ఇక్కడ ఏదైతే తప్పు ఉంటే ఆ తప్పును సవరించి సబ్మిట్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. ఈ ఓకే అయిన తర్వాత ఎస్బీఐ కలెక్టర్కి వెళ్ళాలి. ఎస్బీఐ కలెక్టర్కి వెళ్తే ఇక్కడ ఇవన్నీ వస్తాయి. వీటిలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తేనే మనకు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సెర్చ్ ఫర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో డిఐ అని కొడతానే డైరెక్టర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అనేది వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే ఆల్రెడీ ఇక్కడ ఎన్ఎంఎంఎస్ 2024 ఎగ్జామ్ ఫీజు అనేది ఆల్రెడీ వస్తుంది. మనం ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, స్కూల్ డైస్ కోడ్, హెడ్ మాస్టర్ ఫోన్ నెంబరు, టోటల్ ఫీజు, రిమార్క్స్ ఏమైనా ఉంటాయి. పేమెంట్ ఇండివిజువల్గా కడుతున్నాం కాబట్టి ఎవరైతే డబ్బులు కడుతున్నామో వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ ఆన్ టర్మ్ అండ్ కండిషన్ అని చెప్పి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేస్తేనే ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. మనం ఏవైతే ఎంటర్ చేసినామో అవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మూవ్ అవుతుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదర్ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, బ్రాంచ్, యూపీఐలు. ఇప్పుడు అందరి దగ్గర మామూలుగా ఉంటున్నది యూపీఐ ఉంటుంది కాబట్టి క్లిక్ హియర్ అనేది యూపీఐని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ స్కాన్ చేస్తారు కాబట్టి మొబైల్లో క్యూఆర్ కోడ్ తీసుకున్నట్లయితే మనం స్కాన్ చేసి అమౌంట్ను కట్టవచ్చు. ఆ అమౌంట్ కూడా ఈ టైం వెళ్తూ ఉంటుంది. ఈ టైం అయిపోయే లోపల అమౌంట్ కట్టాలి. నేను మొబైల్లో స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసి అమౌంట్ కట్టేస్తున్నాను. నా మొబైల్లో సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత కొంతసేపటికి ఈ సిస్టంలో కూడా ఓకే అవుతుంది. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ప్రింట్ తీసుకొని క్లోజ్ అనేదాన్ని క్లిక్ చేసి క్లోజ్ చేస్తే మళ్ళీ ఎన్ఎంఏ అప్లికేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత యాడ్ ఎస్బీఐ కలెక్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలి. న్యూ రికార్డ్ తీసుకొని ఇక్కడ బ్యాంక్ హెచ్ఎం మొబైల్ నెంబరు, బ్యాంక్ నేము, ఎస్బీఐ ఇప్పుడు మనం డియూకి సంబంధించిన అది కోడ్ ఎంటర్ చేయాలి. ఎంత అమౌంట్ కట్టాము, ఏ డేట్ కట్టాము అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేయాలి. డైస్ కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే యాడ్ ఎస్బీఐ కలెక్షన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే మనం ఇంతకుముందుకు ఎంటర్ చేసాం కాబట్టి ఆ ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబరు, బ్యాంక్ నేము, ఎస్బీఐ కలెక్ట్ నెంబరు, అమౌంట్, ట్రాన్సాక్షన్ డేట్ అన్నీ వస్తాయి. ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే ఇక్కడ ఎడిట్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లోకి మళ్ళీ మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.